ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 29 రాష్ట్రాలు 6-7 కేంద్రపాలిత ప్రాంతాలు. మన ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? 29 7 36 36 30 రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఇది వాస్తవం కాదా? చూస్తారా? వస్తారా? చూపెడతాము, అర్థం చేసుకుంటారా? అంతేకాదు ఈ రాష్ట్ర సంపద ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? సుమారు 4 లక్షల కోట్లు ఉంటే ఇలా 14 లక్షల పైసలు కింది 3.5 రెట్లు పెరిగింది. ఏ రాష్ట్రంలోనైనా పెరిగిందా? ఏ దేశంలోనైనా పెరిగిందా 10 సంవత్సరాల్లో ఇంత ఎత్తున? రాష్ట్ర సంపదకు అప్పులకు ఎలా ఉందో తెలుసా మీకు? ఈ రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. రాష్ట్రం యొక్క అప్పులు 27% అయితే సంపద సంపద 100 రూపాయలు అయితే అప్పులు 27. మీకేమైనా తెలివితేటలు ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే దేశం యొక్క అప్పులు సంపద ఎంతో తెలుసా మీకు? దేశం 100 రూపాయలు సంపాదిస్తే 87,000 రూపాయలు అప్పుల్లో ఉంది. ప్రపంచంలో అమెరికా, జపాన్, చైనాదంటే మనకు డీటెయిల్స్ ఎక్కువ రావు. అమెరికాలో ఎంతో తెలుసా? 29 ట్రిలియన్ల ఆదాయం ఉంటే, సంపద ఉంటే సంవత్సరానికి 47 ట్రిలియన్లు అంటే దాదాపు ఆదాయానికి డబుల్ అప్పులున్నాయి. అట్లాగే జపాన్ 100కు 150 అంటే అప్పులు తీసుకోమనట్లేదు. కానీ ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికి కూడా ఆధునిక ప్రపంచంలో లేకుంటే మన నిజ జీవితంలో లోన్, అప్పు is a part of development process. Why we borrow? To produce more, to create more employment. In the process you service the debt. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావే. ఎలక్షన్ల ముందు ఎందుకు మాట్లాడలేదు ఇవాళ మాట్లాడిన మాటలు? అప్పులున్నాయి కాబట్టి మేము చేస్తలేమా? ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఏదున్నా అప్పులు ఏమున్నా అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాం. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా లేదు దేశంలో. అదే కాకుండా సగటు ఆదాయం ఏ ప్రాంతానికైనా ప్రపంచంలో కానీ ఏ దేశం కానీ లేకుంటే మన దేశంలో 3.5 రెట్లు పెరిగిందా? చూపెడతారా? ఎట్లా అయింది? ఇట్స్ a part of development process. We had to take loans. Loans were within the limits. Loans were within the limits and we are much better than many other countries and states in the country. Can you challenge this? Can you disagree with this? నీకేదో అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ మాట్లాడడానికి వీల్లేదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించడానిక? నువ్వు చేయలేక, చేసే శక్తి లేక, మేనేజ్ చేయలేక, ఆదాయాలు పెంచుకోలేక నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసింటారు. నేను కొత్తగా చెప్తే లాభము నష్టం నాకు తెలియదు. ఏమయ్యా, శాసనసభ్యులకు అది పెట్టారు కదా, ఏది శిక్షణ, అవునా? పెట్టారా? కొంతమంది పోయి కొంతమంది పోరంటున్నారు. కానీ శిక్షణకు పోయొచ్చిన శాసనసభ్యులు శాసనసభలో ఒకటి ఎట్లా ప్రవర్తించారా? ఓ సీసా శ్రేష్ఠుడు చెప్పు చూపెట్టులా? ఇదేనా శిక్షణలో మీరు నేర్పింది వాళ్ళకి? అవకాశం ఏంటి చర్చిద్దామంటేనేమో అవకాశాలు ఇయ్యరు. అవకాశం లేకపోతే నిరసన తెలియజేస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఇదా? ప్రజాస్వామ్యంలో నిరసన ఒక హక్కు, ఒక వేదిక, ఒక కార్యక్రమం కాదా? నిరసనను వేరే కోణంలో చూస్తున్నారు. నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి సినిమాలు చూస్తారు, థియేటర్లో పోయి ఎక్కడ కూడా చూస్తలేదు. కానీ నాకు నిన్న నిజంగా సినిమా చూసినట్టు అనిపించింది. అసెంబ్లీ చూస్తాను, నా జ్ఞాపకాలు పాతాయి. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఎవరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. కానీ అందులో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. హీరో ప్రవర్తన కానీ, హీరో డైలాగ్స్ కానీ, హీరో సినిమా అంతా ఎలా ఉంటుందో
కొద్దిగా అర్థం చేసుకున్నామని చూసినామని. అట్లాగే ఆ హీరో ముందట విలన్లు ఎంత పౌరుషంగా, ఎంత ద్వేషంగా, ఎంత బలవంతుడిగా కనబడుతూ ఏం మాట్లాడతారో చూడలేదా? అందుకే నిన్న అసెంబ్లీ సమావేశాలు నాకు వెనుకట సినిమా చూసినట్టు అనిపించింది. ఇలా హీరో ఎవరో విలన్ ఎవరో మీకే అర్థమైంది. దమ్ము ధైర్యం ఉంటే చెప్పిన మాటలు అమలు చేయండి. కష్టాలు ఉంటాయి, నష్టాలు వస్తాయి, చేయలేకపోయినాము చేస్తున్నామని చెప్పండి దమ్ముంటే. ఒకరిని నిందిస్తే మనం పెద్దగవుతామా? నిందలకు అర్థం ఉందా? నిందల్లో సత్యం ఉందా? మీరు చెప్పే మాటల్లో వాస్తవాలు ఉన్నాయా? అందుకే చర్చకు రమ్మంట. మీలాంటి వాళ్ళ ముందట చర్చ పెట్టుకుంటే అక్కడ ఇది ఉండదు కదా, అంతరాలు ఉన్నాయి కదా, తర్వాత చెప్పడానికి అవకాశం ఇస్తారు కదా. ఏమి మాట్లాడాడు? మొదలు చెప్పింది చేయలేదు, తర్వాత ఏదో మాట్లాడతాడు, తర్వాత మాట్లాడాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఏ మహానుభావుడు ఆదాని గురించి ర్యాలీ తీశాడు. అబ్బా, చాలా గొప్ప మనిషి. అంటే ప్రజల చెవుల్లో పూలు పెట్టేటువంటి ఆలోచనతో చేసే కార్యక్రమం తప్ప వాస్తవమా? కలిసి ఒప్పందాలు చేసుకోలే, తర్వాత అక్కడెక్కడో ఏదో కేసు అయిందని చెప్పేసి ఇక్కడ ఇదన్నావు. మొదలేం చేసావు? 100 కోట్లు ప్రభుత్వానికి ఇస్తే ఆయన చేసిన పాపాలన్నీ, తప్పులన్నీ, అవినీతికరణలన్నీ మాయమవుతాయా? ఒక ప్రభుత్వానికి ఇచ్చాడా? ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల నమ్మబలకట్లేదా మీరు? ఆయన మన రాష్ట్రానికి ఇస్తున్నాడు అని చెప్పేందుకే కదా వేషాలు. సారీ, ఆ లోపల ఇంకేమందో నాకు తెలుసు కానీ చెప్పేది కాదు. ఇవన్నీ మీకు తెలియదా? అట్లాగే ఇంకో కాంట్రాక్టర్ మొత్తం తీసిపారేయండి, ఉంచొద్దు, అది ఇది అని చెప్పేసి ఓ 200 కోట్లు ఇవ్వగానే అన్నీ మాఫ్ అవుతాయా? ప్రభుత్వానికి ప్రజల కోసం ఇచ్చిందని చెప్పుకొని పొద్దు గడపడానికి, దోచుకోవడానికి వెనకాల నుంచి చేస్తే ప్రజలు ఊరుకుంటారా? చాలా 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 రాజకీయ నాయకులను చూసాం, చాలా పార్టీలు చూసాం, చాలా ఎన్నికలు చూసాం. ఇంకా పోయేట ఎక్కడికి? రాజభవన్ దగ్గరికి ర్యాలీగా పోయింది. అబ్బో, నేను అంటున్నా మీకేమన్నా సిగ్గున్నదా అని అడుగుతున్నా. పార్లమెంట్లో నడుస్తూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు జేపీసీ కావాలని అదాని మీద నోటీస్ ఇచ్చారా? ఆందోళన చేశారా? ఆ రోజు నువ్వు రాజ్భవన్కి ఎందుకు పోయినావు? ప్రచారం కోసమే కదా. గవర్నర్ని కలిసావా? గవర్నర్కి ఇచ్చావా? తీసుకోకపోతే నువ్వు లెటర్ పంపావా? రాష్ట్రపతి స్వయంగా వచ్చింది హైదరాబాద్ నగరానికి, రిసీవ్ చేసుకున్నావే, తప్పదు మర్యాద, అది మన సాంప్రదాయం. కలిసినప్పుడు నువ్వు లెటర్ ఇవ్వచ్చు కదా, ఇచ్చావా? దాని మీద లేదు. నేను ఏదో ఎప్పటికి ప్రతి సంవత్సరం వస్తుందో 4-5 రోజులు ఉంటారు రాష్ట్రపతులు సౌత్ ఇండియాలో, హైదరాబాద్లో రాష్ట్రపతులు నిలయాన్ని పోయినప్పుడు అదేదో బిస్కెట్లు, పరామర్శలు, ఏదో హ్యాపీగా కలుస్తారు. అప్పుడైనా ఇవ్వచ్చు కదా, ఇచ్చావా? దమ్ముందా? ధైర్యం ఉందా? ఎవరినే మోసం చేస్తావు? ఎందుకయ్యా ఈ నాటకాలు? చరిత్రే, చరిత్రలో ఉంటారు అందరూ. నేను అంతో మా తల్లిగారు చెప్పిండ్రు రామాయణం గురించి, మహాభారతం గురించి. చిన్నప్పుడు రావణుడు రావణుడే, రాముడు రాముడే, ఎవరి చరిత్ర వాళ్ళదే. చరిత్రలు రూపుమాపలేం కదా, మాతామా? నేనైతే ఇంతవరకు శ్రీలంక పోలే, ప్రపంచమంతా దాదాపు 70% దేశాలు తిరిగినా. అదృష్టం అనుకున్నా పోకపోవడం, కానీ లగ్చర్లను చూసిన తర్వాత శ్రీలంక చూడాల్సిన అవసరం లేదు. లంక, లగ్చర్ల, రావణుడు, రాముడు, రేవంతు, కేసీఆర్ గారు. చరిత్రలు మార్చడం మీ తరం కాదు. మంచి ప్రవర్తనతో, మంచి ఉద్దేశాలతో, మంచి నిర్ణయాలతో
ప్రజల ముందుకు రావాలి, ప్రజలను ఒప్పించాలి, ప్రజల అభిష్టాన్ని చూరగొనాలి. అంతేకాని మోసం దగాలతో ఉండదు. ఎవరే శ్రీకృష్ణుడు పాండవులు వెంబడి ఎందుకున్నాడు? నేను నా తెలియక అడుగుతా. మంచి కోసం, మంచిదని అనుకోదు, అంతేనా? వాళ్ళ కేసీఆర్ గారు అంటే తెలంగాణ కోసమే పాటుపడ్డాడు. ఉద్యమం జరిగింది 55లో, మేము కూడా ఉన్నాం. బడిగంట కొట్టాం, బజార్లోకి వచ్చాం, ఇడ్లీ సాంబార్ గోబాయ్ అన్నాం 55లో. విశాలాంధ్ర వద్దు, తెలంగాణ ముద్దు అనే నినాదం కూడా పెట్టాం మేము బడిపిల్లలుగా 5వ తరగతిలో. రాలేదే. తర్వాత ఎన్నో కార్యక్రమాలు రాలేదే. స్వాతంత్ర పోరాటం 200 సంవత్సరాలు జరిగింది. మొదలు చేసిన వాళ్ళు తప్పు చేశారా? కాదే. చివరి 10 సంవత్సరాల్లో నెహ్రూ గారు, గాంధీ గారు, సర్దార్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోసు వాళ్ళు వచ్చిన తర్వాత ఊపందుకున్నది. ఆంగ్లేయులు పారిపోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు ఆమరణ నిరాక్షతోటి అన్ని పార్టీలను ఒప్పించే స్థితికి తీసుకొచ్చాడు. రాష్ట్రంలో, దేశంలో వాస్తవాలను చూడండి, అభివృద్ధి కోసం మేము చేస్తున్నాం, అడుగుతున్నాం అని చెప్పాడు. ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్న వాళ్ళు 6 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా కొన్ని రాష్ట్రాలను ఏర్పరిచినా కూడా తెలంగాణ చేయలేదు. కాబట్టి చివరిగా అందరూ ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఆయన నిరారదీక్షతో, ఆయన పోరాటంతో, ఆయన చైతన్యంతో, ఆయన చేసిన దాంతో వచ్చింది. అందుకే ఇట్స్ సినానిమస్. ఎస్, కేసీఆర్ అండ్ తెలంగాణ ఈజ్ డన్ ఇట్, ఈజ్ డూయింగ్ ఇట్ అన్ని రంగాల్లో. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఏదో అంబేద్కర్ది వీళ్ళు వాళ్ళు మాట్లాడారట. మరి ఒక్కరోజు అన్ని మాట్లాడితే బాగుంటాయో నాకు తెలియదు. ఎవరయ్యా అంబేద్కరు? అదే అందుకే అంటున్నా, మనం పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు చెప్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం మీ సూచన. మంచి సలహాదారులుగా కూడా పనిచేస్తారు. కానీ రాజకీయాల్లో మీరుంటే ఏం చేస్తారో అప్పుడు చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే ఒక్కటి దయచేసి ఏమనుకో, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు చెప్పారు అవకాశం ఇస్తున్నారు. అవకాశం ఇచ్చినా పార్టీ పరంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం దయచేసి. బడ్జెట్ ప్రసంగంలో 2 ముఖ్య నేతలు 2.5 గంటలు మాట్లాడిన దానికి ఒక్క వాక్యానికి కూడా సమాధానం ఈ ప్రభుత్వం నుంచి వచ్చిందా? నిన్న వాటి విషయాల మీద ఈ సభ్యులు మాట్లాడితే వాటి మీద స్పందన వచ్చిందా? వచ్చి ఇగే సొల్లు మాటలు మాట్లాడావు, నీకు అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా. స్పీకర్ గారు ఇచ్చారు, ఇంకోరు మాట్లాడకూడదు. ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా? ఇటువంటి సందర్భంలో ఆయన ఎవరయ్యా? ఆయన వచ్చి వీళ్ళ ముందర కూర్చొని మాట్లాడాలా? ఈ దేశంలో తెలుసా ఆయన ఎవరో? 14 సార్లు, ఒక్క నిమిషం, 14 సార్లు వరుసగా గెలిచిన వ్యక్తి ఈ దేశంలో ఆయన ఒక్కడే. ఇక చాలామంది అడుగుతారు మీ దాంట్లో కూడా, అయ్యో ఆయన ఉండదు, కరుణానిధి ఉన్నాడు కదా, లేకపోతే ఆయన ఎవరు జ్యోతిబాసు, వాళ్ళు 12 సార్లు గెలిచారు. సరే, ఇవి బై ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు 14 సార్లు పొందిన వ్యక్తి కేసీఆర్ అయితే, నిన్నగాక మొన్నొచ్చి అవకాశం లేకుండా, అనుభవం లేకుండా, అవగాహన చేసుకోలేక అహంకారంతో మాట్లాడే వాళ్ళ ముందు కూర్చోవాలా? చాలదా? ఒక్క నిమిషం నేను పుట్టే చెప్పండి దయచేసి. మీరు అడిగారు, నేను చెప్తా, ఐఎమ్ రెడీ ఫర్ నంబర్ ఆఫ్ అవర్స్, నో ప్రాబ్లం. ఇంకో ఇది రాజకీయం, అవకాశం ఇస్తాం, చేసే తప్పులు చేయండి, చూద్దాం. రాజకీయాలు కూడా ఉంటాయి కదా. ఇక్కడికి వస్తేనే అంత అయిపోయిందా? ఇక్కడికి వచ్చిన వాళ్ళకు సమాధానం చెప్పావా? సమాధానం చెప్పకుండా నువ్వు చెప్పింది పోవాలా? చెప్పండి. వీ నో వాట్ వీ డూ. నో వీ నో వాట్ వీఆర్ డూయింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. ఏంది? ఓహో 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 అరే వాళ్ళు కానీ చెప్పింది చేయనివయా? ఏమన్నది 2 రోజులు ఎంబడే పడితే అవుతుందా? నీకు టైం ఇవ్వాలి కదా.
కానీ ఎలా ఉందా వాళ్ళు కూడా 1.8% అయినా 0.1% అయినా 10% అయినా ప్రజల మద్దతే కదా. మేము గుర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం, చెయ్యి. మేము వచ్చి చెప్పేదాకా నువ్వు చేయవా? మేము చెప్పిన దానికి సమాధానం ఇస్తున్నావా? ఏం మాట్లాడతారా? థ్యాంక్ యూ.